దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క అపారమైన కృప దయా దాక్షిణ్యాలను బట్టి మనందరినీ కూడా ఈ రీతిగా కాచి కాపాడుతూ గడిచిన 2 నెలలు కూడా ఆయన రెక్కల కింద భద్రపరిచినందుకు, ఈ మార్చి నెలలో ప్రవేశపెట్టినందుకు దేవునికి కోట్ల కొలది వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కేవలం ఆయన యొక్క దయ లేకపోతే మనం బ్రతకలేం. ఆయన దయను బట్టి ఆయన కార్యాలు మన జీవితాల్లో చేసుకుంటూ ఉంటారు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం దేవుని చిత్తంలో నిలిచి ఉండడం, విశ్వాసంలో నిలిచి ఉండడం, దేవుని ప్రేమలో నిలిచి ఉండడం. ఈ వారం, వచ్చే వారం, పై వారం కూడా మిషనరీల సాక్ష్యాలు మీరు వింటారు. మన కార్నివాల్ ప్రోగ్రాం కొరకు వీళ్ళు జార్ఖండ్ నుంచి వచ్చారు. మిషనరీ అనేది ఒక ఉద్యమం, ఒక దేవుని యొక్క అవసరతను తీర్చే ఒక కాంక్ష, ఒక మిషనరీగా వెళ్ళడం. దేవుని యొక్క ప్రత్యేకమైన పిలుపు ఉన్నవాళ్ళు మాత్రమే మిషనరీలుగా వెళ్ళగలరు. ఇక్కడ ప్రాంతాల్లో సేవ చేసేవాళ్ళు కూడా దేవుని యొక్క పిలుపు మేరకు చేస్తూ ఉంటారు. కొంతమంది తమను తాము సమర్పించుకొని చేస్తూ ఉంటారు. ఈ వారం మనం సోనాలి అనే యవనస్తురాలి యొక్క సాక్ష్యం వింటాం. मसीह దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. परमेश्वर के नाम की धन्यवाद हो जो परमेश्वर ने हमें ये सुंदर मौका दिया कि उनकी हजूरी में आने के लिए. దేవుని సన్నిధిలోనికి ఈ విధంగా రావడానికి దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాం. और परमेश्वर ने हमें ऐसे मौका दिया कि अपने बारे में, अपनी गवाही के बारे में बताने के लिए. నా జీవితం గురించి నా సాక్ష్యం మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. मेरा नाम सोनाली है. నా పేరు సోనాలి. मैं उड़ीसा से हूँ. నేను ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చాను. और मेरा पैदाइश मसीह परिवार में हुआ है. నా పుట్టుక ఒక క్రైస్తవ కుటుంబంలోనే జరిగింది. मेरे घर में मेरे मम्मी पापा और हम 3 भाई बहन हैं और घर में सबसे बड़ी लड़की मैं हूँ. నా తల్లిదండ్రులకి మేము 3 పిల్లలము. నేను మొదట కుమార్తెను, నా తర్వాత ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. जब से हम पढ़ने लगे, जो पढ़ सकते थे, हम स्कूल जाते थे, तब से हमारे घर में ऐसे एक नियम है कि मेरी मम्मी क्या करती है, नाश्ता से पहले हमें वचन पढ़ने के लिए बोलती है और जो कुछ भी हम वचन पढ़ते हैं उसको याद करके हमें मम्मी को बोलना होता है. చిన్నప్పటి నుంచి అంటే చదవగలిగిన సమయం నుంచి స్కూల్కి వెళ్తూ ఉన్న వయసు నుంచి మా ఇంటిలో ఒక నియమం ఉండేది. ఏమిటంటే ఉదయం లేవగానే టిఫిన్ తినకముందు వాక్యం చదువుకోవాలి. చదివిన వాక్యం కంటత పెట్టుకొని అమ్మకు అప్పచెప్పాలి. अगर हम नाश्ता से पहले वचन याद करके नहीं बोलेंगे तो मेरी मम्मी क्या करती थी, खाना नहीं, नाश्ता नहीं देती थी और हमें अच्छे से मारती भी थी. ఒకవేళ కనుక టిఫిన్ కన్నా ముందు మేము వాక్యం గుర్తు పెట్టుకొని అప్పచెప్పకపోతే మా తల్లి మాకు టిఫిన్ పెట్టేది కాదు. చెప్పనందుకు కూడా మేము దెబ్బలు తినించుకునే వాళ్ళం. मम्मी की डर की वजह से और नाश्ता नहीं मिलेगा करके ज़बरदस्ती हम कभी कभी पढ़ते थे, याद करके बताते थे और कभी कभी हम नहीं बोलते थे. మా అమ్మ భయం వలన లేకుంటే టిఫిన్ దొరకదన్న భయం వలన మేము బలవంతంగా మేము ఆ వాక్యాలు చదువుకొని కొన్నిసార్లు అప్పచెప్పేవాళ్ళం, కొన్నిసార్లు చదవకుండా ఉండిపోయేవాళ్ళం. लेकिन एक दिन ऐसे ही हुआ, मेरी मम्मी को हम नहीं बताए, वो बच्चन याद करके पढ़े भी नहीं, तो मम्मी उस दिन नाश्ता नहीं दी. तो हम ऐसे ही क्या किए, अपने दादाजी जो मेरे ग्रैंडफादर थे वो मुझे और टिफ़िन शॉप में ले गए और उधर हम नाश्ता करके स्कूल चले गए. ఒక దినాన్ని నేను ఏం చేశానంటే వాక్యం చదువుకోలేదు, అమ్మకు అప్పచెప్పలేదు, కాబట్టి అమ్మ నాకు టిఫిన్ పెట్టలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే నా తాతగారితో పాటు కలిసి ఒక టిఫిన్ షాప్కి వెళ్ళి అక్కడ టిఫిన్ ఇప్పించుకొని నేను తినేసి స్కూల్కి వెళ్ళిపోయాను. उसमें मेरी मम्मी कभी भी कॉम्प्रोमाइज़ नहीं करती थी. अगर हम संडे स्कूल भी जाते हैं, संडे स्कूल में क्या सिखाते, क्या सीखे, वो घर आने के बाद हमेशा पूछते हैं.
దేవుని విషయాలకొచ్చేసరికి నా తల్లి ఎప్పుడు కూడా రాజీ పడేవారు కాదు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్‌కి ప్రతి ఆదివారం వెళ్ళి వచ్చిన తర్వాత ఏం బోధించారో అవి తప్పకుండా అడిగి నా దగ్గర నుంచి తెలుసుకునేది. मैं मम्मी की वजह से हम संडे स्कूल भी अटेंड करेंगे, वचन भी पढ़ेंगे और वीबीएस होगा और क्या चिल्ड्रन क्लासेस होगा, हम सब अटेंड करेंगे। అమ్మ భయం వలన, అమ్మ ప్రోత్సాహం వలన మేము ప్రతీదీ దైవ సంబంధితమైన ప్రతీదీ సండే స్కూల్ ఏంటి, వీబీఎస్ ఏంటి, దేవుని సభలేంటి, ఏ విషయం అయితే దాంట్లో మేము తప్పకుండా హాజరయ్యేవాళ్ళం. लेकिन परमेश्वर का जो सच्चा प्यार जो मेरे जीवन की उद्धार है वो कभी नहीं था। वो सिर्फ एक नेम से क्रिश्चियन, नामधारी क्रिश्चियन की तरह ही चर्च जाना आना, बाइबल पढ़ना, ये सब नेम सेक के लिए ही था। అయితే నా వ్యక్తిగత జీవితంలో ప్రభు యొక్క ప్రేమను అనుభవించని దానిగానే తెలుసుకొని దానిగానే నేను జీవించేశాను. చర్చికి వెళ్ళడం, రావడం, నేర్చుకోవడం, ఉండడం ఇవన్నీ కూడా మామూలుగానే యథావిధిగా చేసుకుంటూ ఒక నామకార్థ క్రైస్తవురాలిగానే నేను అప్పటి వరకు బ్రతికాను. ऐसे ही मेरी ज़िंदगी ऐसे ही चलता गया और मैं 10th तक पढ़ी। 10th के बाद हम +2 में जब पहुँचे तो तभी मेरे जीवन में ऐसा एक लक्ष्य था कि परमेश्वर के प्यार से हम दूर जाके उनकी कुछ भी प्यार मेरी ज़िंदगी में नहीं था। मैं सिर्फ अपना मर्जी, अपना इच्छा को हम करते थे और मेरी जो लक्ष्य अपनी ज़िंदगी में थी उसको पूरा करना चाहते थे। 10వ తరగతి చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్‌కి వెళ్ళే ముందు అక్కడ +1, +2 అని ఉంటాయి. వాటికి వెళ్ళే ముందు నా జీవిత లక్ష్యం గురించి నాకు నేనే అనుకుంటా ఉన్నాను. అప్పటికి ప్రభు యొక్క ప్రేమను గురించి నేను తెలియని విధంగానే నా ఇష్టం వచ్చినట్లు నేను జీవించాలి, నా కోరికలు నేను నెరవేర్చుకోవాలి అన్న విధానంగానే స్వార్థపూరితంగా మొండిగా ఉండేదాన్ని. उसके बाद हम जब +2 में थे, मेरी एम ये थी कि मेरी लक्ष्य ये थी कि हम एयर होस्टेस बनेंगे, नहीं तो पुलिस का नौकरी करेंगे। वही मेरी लक्ष्य था कि हम आगे जाके और सपना जो सपना देखते हैं टीन एज में, वो सारे सपने मैं अपने ज़िंदगी में देखा है। वो करने के लिए, वो हासिल करने के लिए हम बहुत ट्राई करते थे, कोशिश करते थे। అయితే నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత తప్పకుండా నేను నా జీవితంలో నేను ఒక ఎయిర్ హోస్టెస్గా అన్నా అవ్వాలి, లేకుంటే పోలీస్ ఉద్యోగం నేను సంపాదించుకోవాలి అని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని. కాబట్టి ఇంటర్మీడియట్ పూర్తవుతున్న సమయంలో ఆ 2 రంగాల్లో ఏదో ఒక రంగానికి వెళ్ళడానికి సకల ప్రయత్నాలు నేను చేశాను. उसके बाद हम जो पुलिस वाला इंटरव्यू था उसके लिए हम तैयारी किए, क्योंकि हम अपने परिवार के साथ गांव में नहीं रहते थे। मेरी बुआ के साथ हम सिटी में रहते थे, उधर ही मेरा इंटर का पढ़ाई हुआ है। तो उधर ही हम जो भी कोशिश करना, प्रैक्टिस करना और एग्ज़ाम की तैयारी करना, वो सारे हम ट्राई करते थे। నేను ఇంటర్మీడియట్ చదువు నా గృహంలో కాకుండా నా చిన్నమ్మ గృహంలో, అది ఒక పట్టణంలో ఉండేది. అక్కడ ఉండి నేను చదువుకుంటూ ఉండేదాన్ని. కాబట్టి ఈ నా కళ నెరవేర్చుకోవడానికి అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండేదాన్ని. తర్వాత పోలీస్ ఇంటర్వ్యూ ఒకటి రాబోతా ఉంది. దాని కొరకు నేను बुआ के घर में +2 पढ़ रहे थे इंटर के समय, तभी उधर ही रहते थे। तो मेरी जो आने वाले हफ्तों में मेरी इंटरव्यू थी, घर में किसी को पता नहीं था और हम तैयारी करते थे, तो इसीलिए हम चाहे कि मेरे मम्मी को बताएंगे, क्योंकि बाद में पता चलने से बहुत प्रॉब्लम होगी करके। నేను ఇంటర్మీడియట్ కోర్స్ చదువుతున్నది నా చిన్నమ్మ గృహంలో ఉండి పట్టణంలో చదువుకుంటా ఉన్నాను. కాబట్టి నా లక్ష్యం గురించి ఇంటర్మీడియట్ అయిపోయాక ఎయిర్ హోస్టెస్, పోలీస్ అవ్వాలన్న లక్ష్యాల గురించి ఇంటి వారికి ఎవరికీ తెలియలేదు. నేను ఈ 2 విషయాల గురించి ఇంటర్వ్యూల కొరకు ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో ఇంకొక వారంలో పోలీస్ ఇంటర్వ్యూ వస్తుందనగా అప్పుడు మా తల్లికి తెలియచేశాను. లేకుంటే తర్వాత వాళ్ళు తెలుసుకున్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందని నేను ఆఖరిలో వారికి తెలియచేశాను.
उसके बाद जब हम अपनी मम्मी को बताए उसके बारे में, तो मेरी मम्मी ज़्यादा गुस्सा की। और तुझे तो पता है आपके पापा को ये सब पसंद नहीं है, वो कभी भी उनकी मर्ज़ी के खिलाफ़ आप जा नहीं सकते, इसीलिए आप नहीं कर सकते हो करके मम्मी हमें मना की। నేను ఈ విషయాల్ని నా తల్లికి తెలియచేసుకున్నప్పుడు చాలా కోప్పడింది. నీకు తెలుసు కదా నాన్నగారికి ఇలాంటి విషయాలు ఏమీ ఇష్టం లేదని తెలుసు కదా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏమీ చేయడానికి వీలు లేదు అని నన్ను చాలా గద్దించింది. उसके बाद हम क्या किए, उसी दिन तो हम घर गए थे खास करके उसी बात के लिए। तो हम मम्मी जब बोल रही थी तो हम बहुत गुस्सा करके उससे झगड़ा किए। आप लोग मेरी मर्ज़ी से कुछ करने नहीं देते हो और मेरी इच्छा को पूरी नहीं करते, आप लोग प्यार नहीं करते, आप मुझे केयर नहीं करते, ऐसे करके मम्मी से झगड़ा करके मैं बहुत गुस्सा होके अपने रूम में चली गई। ఈ విషయం అమ్మ తెలియచేసిన వెంటనే నేను తిరిగి నా ఇంటికి వెళ్ళి తల్లితోనూ నా తండ్రితోనూ చాలా కోప్పడ్డాను. నా తల్లితో నేను గొడవ పెట్టుకున్నాను. ఎందుకు నన్ను నా ఇష్టం వచ్చినట్టు నన్ను చేయనివ్వట్లేదు, నన్ను మీరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ప్రేమించట్లేదు, నేనంటే ఇష్టం లేదు మీకు అనుకుంటే చాలా కోప్పడి నా గదిలోనికి వెళ్ళిపోయాను. उसी दिन रात को हम बहुत रोए और क्या किए, चुपके से बाथरूम में गए और उधर एक नया फिनाइल बोतल था, धीरे से लेके आए अपने रूम में और आधा बोतल हम पी लिए, क्योंकि हम अपना जान को ख़त्म करना चाहते हैं और जीना नहीं चाहते, ये लोग प्यार नहीं करते हमें करके हम बहुत गुस्सा में आके वो डिसीजन लेके हम वो फिनाइल को पी लिए। నా ఇంటి వారు ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను ప్రేమించేవారు లేరు అనుకొని నేను చాలా దుఃఖపడుతూ రాత్రంతా ఏడుస్తూ ఏం చేశానంటే మా ఇంట్లో ఉన్న బాత్రూంలో ఒక కొత్త ఫినాయిల్ బాటిల్ ఉంటే జాగ్రత్తగా నా గదిలోకి తీసుకువెళ్ళిపోయి ఒక సగం బాటిల్ ఫినాయిల్ తాగేశాను. ఇంకా నాకు బ్రతకాలని లేదు, నేను చనిపోవాలనుకుంటున్నాను అనుకొని ఈ పని చేశాను. जब हम उस फिनाइल को पिए तुरंत ही मतलब ग्रीडीनेस हुआ, चक्कर आया और ज़्यादा जलन भी हुआ गले में और वॉमिट भी ज़्यादा किए हम। और उसी समय हम जिस हालत में थे किसी को भी पता नहीं घर में, तभी अंधेरा था, मतलब हमारे घर में जल्दी सो जाते हैं, तो मम्मी पापा तो थे लेकिन उनको पता नहीं चला। तो ऐसे ही हम उल्टी कर करके उस रात में हम पड़े थे। నేను తాగిన వెంటనే నాకు ఒక సగం బాటిల్ తాగేసరికి నాకు వెంటనే వాంతులు అయిపోయి గొంతంతా మండిపోతూ ఉంది, నాకు తల తిరిగిపోతూ ఉంది. ఆవేశంలో నేను చేసిన విషయం గురించి నేను చాలా కంగారు పడిపోయాను. ఈ విషయం నేను ఇలా చేస్తూ ఉన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు, చీకటిగా ఉంది, అందరూ పడుకుని పోయే సమయం అది. నా తల్లిదండ్రులు మెలకుగానే ఉన్నా కానీ నేను నా గదిలో ఉన్నాను కాబట్టి వారికి ఏం జరుగుతున్నది అన్న విషయం వారికి తెలీదు. फिर उसके बाद हम जब वॉमिट आ रही थी उस हालात में हम क्या किए, अपने आप से मतलब पश्चाताप किए कि हम जो किए अपने जान को हम ख़त्म करना चाहते हैं, ये गलत है करके परमेश्वर ही हमसे बात किए और हमारी ज़िंदगी में जो हम किए हैं हम परमेश्वर से माफ़ी मांगे। ये गलत है परमेश्वर, जो ये ज़िंदगी हमें मिली है, ये जीवन जो हमें मिला है वो अपनी स्वार्थ की वजह से हम अपने आप को ख़त्म कर रहे, इसीलिए हमें माफ़ कर दीजिए। और हम पश्चाताप करके परमेश्वर से माफ़ी मांगे उस रात को। ఆ అయోమయంలో ఆ అలజడిలో నా హృదయంలో ఎంతో పశ్చాత్తాపం ప్రారంభమైంది. దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని నా స్వార్థం కోసం నేను నా కోరికలు నెరవేర్చుకోవాలని ఇంకా फिनाइल पीने के बाद मुझे पूरा जलन हुई और गले में और चक्कर आया। तो उसके बाद हम वॉमिट कर करके उल्टी कर करके उस रूम में हम रात को पड़े थे। ఫినాయిల్ బాటిల్ సగం వరకు తాగేసిన తర్వాత నా గొంతు అంతా మండిపోతూ నా తలంతా తిరిగిపోతూ వాంతులు అయిపోతూ చాలా అయోమయ పరిస్థితుల్లో నేను అలాగా నా గదిలో మంచం మీద అలా పడి ఉన్నాను. फिर उसके बाद हम घर में तो किसी को पता नहीं चला क्योंकि रात हो चुकी थी, सारे सो चुके थे और हम तभी परमेश्वर हमसे बात किए और हम बहुत रोए और परमेश्वर से माफ़ी मांगे पश्चाताप करके कि हम जो गलती किया है
कि हम परमेश्वर के खिलाफ गए हैं और अपनी जान को ख़त्म करना चाहते हैं करके हम परमेश्वर से माफ़ी मांगे और परमेश्वर से बोले कि प्रभु जी हम तो नहीं जी पाएंगे, हम मर जाएंगे शायद, तो इसीलिए आप अगर मैं मर जाती हूँ तो मेरी आत्मा को आप ग्रहण करना है करके हम परमेश्वर से प्रार्थना किए। ఆ సమయంలో చాలా పశ్చాత్తాపడుతూ నేను చేసింది తప్పు అని గ్రహించాను. ప్రార్థన చేశాను, దేవా నీవిచ్చిన జీవితం నా సొంత కోరికల కొరకు నెరవేర్చుకోవడానికి నేను అది కోరిక నెరవేరనందుకు నేను ఇలా చేశాను, ఎంత ఆలోచించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను, నేను చేసింది తప్పు, నేను కనుక మరణిస్తే దయచేసి నన్ను క్షమించి నా ఆత్మను మీ దగ్గరికి చేర్చుకోండి అని ప్రార్థన చేస్తూ అలాగే ఏడుస్తూ దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నాను. ఆ సమయంలో ఎవరు మేల్కొని లేరు, అందరూ పడుకొనే ఉన్నారు. ఈ విషయం జరుగుతున్నది ఇంట్లో ఎవరికీ తెలియలేదు. जो हमने किया है वो परमेश्वर के खिलाफ था और अपने स्वार्थ के लिए वो किए हैं करके हम बहुत रोए रात में, और प्रार्थना कर कर के ही वो रात में कब हम सो गए हमें पता ही नहीं चला। దేవునికి విరుద్ధంగా నేను ఈ పాపం చేశాను అన్న విషయం నేను గ్రహించి చాలా పశ్చాత్తాపంతో దుఃఖపడుతూ ఎప్పుడు పడుకున్నానో నాకు తెలియకుండా పడుకుండిపోయాను. फिर जब सुबह हुआ तभी हम उठे, उठ के हम देख रहे हैं, शायद हम सोचे कि मर गए हैं, आत्मा में हम इधर उधर देख रहे हैं और मम्मी पापा घर वाले शायद रो रहे करके हम इधर उधर देख रहे हैं। ఉదయం లేచి చూసి అనుకుంటా ఉన్నాను, నేను మరణించాను కదా, నేను ఆత్మలో ఉన్నాను, ఇప్పుడు నా తల్లిదండ్రులు వచ్చి నా శవాన్ని చూసి ఏడుస్తూ ఉంటారు అని నేను అనుకుంటా ఉన్నాను. కానీ నేను గ్రహించింది ఏంటంటే నేను ఇంకా చనిపోలేదు, నేను బ్రతికే ఉన్నానని గ్రహించాను. फिर उसके बाद हम देख रहे हैं हम मरे ही नहीं, जिंदा है, तो तभी हम अपने आप को देख रहे हैं, अरे मेरी तो नई ज़िंदगी है, मैं सोची मर जाऊंगी, फिनाइल पीने से मर जाते करके पी लिया, लेकिन परमेश्वर ने मुझे एक नई ज़िंदगी उस दिन दिया और परमेश्वर उसी दिन से मेरी ज़िंदगी को बदल दिया। నేను ఫినాయిల్ తాగితే చనిపోతారేమో అనుకున్న ఆ ఆవేదనలో నేను తాగేశాను. కానీ దేవుడు నన్ను మళ్ళీ బ్రతికించి నూతన జీవితం నాకు ఇచ్చారు. ఆ దినాన్ని నుంచి దేవుడు నా మనసును కూడా మార్చేశారు, నన్ను వేరే వ్యక్తిగా చేసేశారు, కొత్త జీవం నాలో పోశారు. फिर उसके बाद हम तभी पश्चाताप किए, फिर से परमेश्वर से माफ़ी मांगे और परमेश्वर से यही हम विनती किए कि परमेश्वर जो आपने मुझे ये नई ज़िंदगी दिया है, जो आपने मुझे बचाया है, उसके लिए धन्यवाद दे के हम तभी परमेश्वर से प्रार्थना करने लगे। उसके बाद हम जो वचन पढ़े, वचन में यिर्मयाह उसका 33 का 3 वचन में ऐसे लिखा हुआ है कि तू मुझे पुकार, मैं तुझे उत्तर दूंगा और तू कभी भी नहीं सोचा होगा वैसे कार्यों को, महान कार्यों को तेरे ज़िंदगी में करूँगा करके। ఆ సమయంలో నేను తిరిగి దుఃఖంతో పశ్చాత్తాపంతో, దేవా నన్ను దయచేసి క్షమించండి, నాకు ఒక క్రొత్త జీవితం ఇచ్చినందుకు మీకు ఎన్నో కృతజ్ఞతలు, నా జీవితం మీ కొరకే అనుకుంటూ దేవునికి నేను సమర్పించుకుంటూ వాక్యం చదివినప్పుడు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడి బలపరిచారు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అన్న మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. वैसे ही परमेश्वर हमसे बात किए, तभी तो वचन के बारे में उतना पता नहीं था, लेकिन हम यही विश्वास किए, यही वचन के द्वारा जो परमेश्वर बात किए कि हाँ परमेश्वर कुछ तो मेरी ज़िंदगी में बदलाहट करने वाले हैं, कुछ तो वो कार्य करेंगे करके तभी हम अपने आप को संपूर्ण रीति से हम परमेश्वर को समर्पण किए और परमेश्वर के अनुसार हम चलने के लिए उसी दिन हम वायदा किए। దేవుడు ఈ మాటలు మాట్లాడినప్పుడు ఈ మాటలో ఉన్న గూఢమైన అర్థం నాకు ఏమీ తెలియలేదు. కానీ దేవుడు నన్ను ఆయన కొరకు ప్రత్యేకపరచుకుంటున్నారు, నన్ను పిలుచుకుంటున్నారు. నా జీవితంలో నేను ఆయన దగ్గర ఏం కనిపెట్టినా దేవుడు నన్ను నడిపిస్తారు అని నేను గ్రహించి నా జీవితాన్ని ఆ దినమే ఆ సమయంలోనే పూర్తిగా దేవునికి అంకితం చేసుకున్నాను. ప్రభువా నన్ను నీ కొరకు జీవింపచేయని ప్రార్థన చేశాను. फिर जब हम उसी दिन परमेश्वर को समर्पण किए
उसके बाद से मेरी ज़िंदगी बदल गई। बदलने के बाद हम ऐसे ही मम्मी पापा की बात सुना। पहले तो मम्मी पापा की बात नहीं सुनते थे और गुस्सा करते थे ज़्यादा, जो अपनी मर्जी है वही करते थे। मम्मी पापा को बहुत हम दुख देते थे, जिसकी वजह से मेरी मम्मी हमेशा मेरे लिए प्रार्थना करती थी। हर शुक्रवार को वो फास्टिंग करेगी, मेरे लिए बहुत टेंशन होती थी। लेकिन उसके बाद मेरी ज़िंदगी संपूर्ण रीति से बदल गई और परमेश्वर में हम आगे बढ़ने लगे। ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నానో నా జీవితాన్ని, ఆ క్షణం నుంచి దేవుడు నన్ను పూర్తిగా మార్చేశారు. నేను అంతకుముందు చాలా మొండిగా ఉండేదాన్ని. చాలా పట్టుబట్టిన వ్యక్తిగా ఉండేదాన్ని. నా ఇష్టం మాత్రమే జరగాలని కూర్చునేదాన్ని. ఈ కారణం చేత నా తల్లిదండ్రులని ఎంతో బాధ పెడుతూ ఉండేదాన్ని. నా కొరకు నా తల్లి చాలా రోదించి ప్రార్థన చేసేది. శుక్రవారాలు నా కొరకు మాత్రమే ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థనలో కనిపెట్టుకునేది. నేను ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నానో నా వ్యక్తిత్వం అంతా కూడా దేవుడు మార్చేశారు. అప్పటి నుంచి తల్లిదండ్రులకి లోబడే మనసును నాకు ఇచ్చారు. वो उसके बाद कुछ दिन के बाद एफएमपीबी का यूथ मीटिंग था, लेकिन उस यूथ मीटिंग में मेरे सारे फ्रेंड्स गए, लेकिन हम पता नहीं क्या हुआ हम नहीं गए। गांव में ही थे, हम सुने उधर मीटिंग है करके, लेकिन हम गए नहीं उधर और अपने घर में ही थे। लेकिन जो जितने भी मेरे फ्रेंड्स लोग उधर गए थे, सारे बच्चन के बारे में सुने, सीखे और आए और हमें बताए कि परमेश्वर की जो बुलाहट जिनके लिए होता है वही जाएगा। जो वचन था कि परमेश्वर मेरे लिए कौन जाएगा करके पुकारता है करके, वही टॉपिक उस दिन का था। కొన్ని దినాలు అయిన తర్వాత మా గ్రామంలోనే ఎఫ్ఎంపీబీ అనే మిషనరీ సంస్థ ఒక యవ్వనస్తుల కూడికను పెట్టి ఉన్నారు. ఆ కూడికకు గురించి నేను విన్నాను, కానీ ఏ కారణం చేత వెళ్ళలేకపోయానో నాకు గుర్తు రావడం లేదు. కానీ నా స్నేహితులందరూ వెళ్ళారు, నేను ఇంట్లోనే ఉండిపోయాను. ఆ కూడికకు వెళ్ళిన స్నేహితులందరూ తిరిగి వచ్చి నాతో చెప్తా ఉన్నారు. అక్కడ మిషనరీ అన్నలు అక్కలు వచ్చి వారి సాక్ష్యాలు పంచుకున్నారు, దేవుని వాక్యం చెప్పారు. ఆ వాక్యంలో ప్రాముఖ్యంగా దేవుడు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. నా నిమిత్తము ఎవరు వెళ్ళుదురు, నా పని చేయడానికి ఎవరు ముందుకు వస్తారు, ఎవరు నా సేవ చేస్తారు అన్న అంశం మీద దేవుని వాక్యము 3 దినాలు చెప్తా వచ్చారు అని నా స్నేహితులు నాకు తెలియచేశారు. फिर उसके बाद हम प्रार्थना जब करते प्रार्थना किए और जब वो बोल के गए, मेरे फ्रेंड सारे बोल के गए, बहुत सारे लोग खड़े हुए परमेश्वर की सेवा के लिए, ये सारे बच्चन की वजह से करके, तभी मुझे बहुत गिल्टी फील हुआ और मैं बहुत महसूस की कि हाँ मैं उस मीटिंग में जाना था, लेकिन मैं उस मीटिंग को अटेंड नहीं की, वो मेरा गलती है करके हम बहुत महसूस किए और तभी प्रार्थना में बहुत रोए हम। ఈ విషయాన్ని నా స్నేహితులు చెప్తూ చాలామంది యవ్వనస్తులు మేము కూడా దేవుని పిలుపుకు స్పందిస్తూ చాలామంది నిలబడ్డాము, ఆయన సేవ చేయడానికి మా జీవితాలని అర్పించుకున్నాము అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ విషయాలు విన్న తర్వాత నేను ప్రార్థనలో చాలా దుఃఖపడుతూ పశ్చాత్తాపడుతూ, ప్రభా నేను ఈ కూడికకు వెళ్ళవలసిన దాన్ని, కానీ ఎందుకైతే నేను వెళ్ళలేదో దయచేసి క్షమించండి అని నా దేవుని ప్రార్థన చేశాను. जब हम मेरी जो रियल साल्वेशन पाने के बाद हम यही सोचे जो मम्मी पापा जो बोलेंगे उसको करेंगे करके, लेकिन जब वो बच्चन को जो मेन पॉइंट था कि कौन मेरे लिए जाएगा करके, वही बच्चन को हम क्या है बार बार मेरे दिमाग में वही आ रहा था, कौन मेरे लिए जाएगा करके। जब हम प्रार्थना कर रहे थे वैसे ही परमेश्वर हमसे वही बात कर रहे थे, तो तभी हम अपने आप को समर्पण किए परमेश्वर की सेवकाई के लिए और उसी दिन हम परमेश्वर की सेवकाई के लिए जाएंगे करके हम उसी दिन हम अपने आप को कमिट किए। దేవుడు ఈ మాట ద్వారా ఎవరు నా నిమిత్తం వెళ్ళుదురు అన్న మాట ద్వారా పదే పదే నా హృదయంలో ప్రేరేపిస్తూ ఉన్న కారణం చేత దేవుని మాటకు లోబడుతూ నా జీవితాన్ని దేవుని సేవ కొరకు ఆ దినమే నేను సమర్పించుకున్నాను. అప్పటి నుంచి దేవుడు నన్ను రక్షించిన సమయం నుంచి తల్లిదండ్రుల మాటకు లోబడాలి అన్న మారు మనసు దేవుడు నాలో కలిగించారు.
फिर उसके बाद जब हम इंटरव्यू देने के लिए एफएमपीबी के द्वारा ही हम सुने थे, तो इंटरव्यू के लिए हम फॉर्म फिलअप किए। फिर +2 के बाद हम जाएंगे करके हम तैयारी किए। लेकिन जब इंटरव्यू का समय आया तभी हमारे घर में कुछ प्रॉब्लम हुआ और मेरे पापा मना कर दिए 2012 में कि नहीं जा सकती है, इस बार नहीं और आगे देखेंगे करके मेरे पापा मना कर दिए। అయితే నేను ఎఫ్ఎంపిబి సంస్థ ద్వారా మిషనరీగా నేను దేవునికి సేవ చేయాలి అని నన్ను నేను సమర్పించుకొని ఆ పత్రాలను నేను నింపి +2 అయిపోయిన వెంటనే నేను చేరిపోతానని అంతా కూడా సిద్ధపడుతూ ఉన్నాను. 2012వ సంవత్సరంలో ఈ విషయాలు నా ఇంట్లో వారికి తెలియచేసినప్పుడు మా నాన్నగారు పూర్తిగా వ్యతిరేకించారు. నన్ను వెళ్ళొద్దని నన్ను ఆపివేశారు. ఇప్పుడు కాదు, వచ్చి తర్వాత చూద్దాం, ముందులో చూద్దామని ఆ సంవత్సరం నన్ను సేవకి వెళ్ళనివ్వలేదు. मेरे पापा बहुत स्ट्रिक्ट थे और वो कभी भी कहाँ भी नहीं भेजेंगे और भेजते थे भी किसी भी काम के लिए बाहर। तो ये तो मेरे लिए पहली बार है कि अपने गांव, अपने स्टेट छोड़ के और किधर जाएंगे और मिनिस्ट्री करना है करके, तभी वो मना कर दिए। फिर उसी समय हम ज़्यादा रिएक्ट भी नहीं किए, ठीक है पापा तो मना कर रहे करके, ठीक है बाद में बोल रहे, तो हम बिलीव करके क्या किए, ओके पापा के मर्जी के अनुसार करेंगे करके हम उसी समय चुप रह गए। ఆ సమయంలో నేను గ్రహించింది ఏంటంటే, నాన్నగారు చాలా కఠినంగా ఉండేవారు. చిన్నప్పటి నుంచి బయటికి ఎక్కడికి పంపేవారు కాదు. ఉద్యోగం చేయడానికి కూడా, ఏ పనికైనా వేరే ప్రదేశాలకి ఎప్పుడు కూడా పంపేవారు కాదు. కాబట్టి నా గ్రామాన్ని, నా రాష్ట్రాన్ని విడిచి నేను వేరే వేరే చోట్ల సేవ ఎలా చేయగలను అని మా నాన్నగారు నన్ను వెళ్ళవద్దు అని ఆపివేసినందుకు, సరే దేవుడు ఎందుకు ఇలాగ అనుమతిస్తున్నారో, నా తండ్రికి నేను లోబడాలి కదా అనుకొని అప్పుడు నేను ఏమీ కోప్పడకుండా మా నాన్నగారు చెప్పిన మాట ప్రకారమే నేను ఆగిపోయాను. उसके बाद हम बीए में ज्वाइन किए। बीए में ज्वाइन करने के बाद 3 साल की पढ़ाई है। जो आखिरी सेमेस्टर की जो मेरी एग्ज़ाम थी वो तो मई 5 को ख़त्म होने वाली थी। फिर उसके बाद तुरंत मेरा इंटरव्यू था। तो इंटरव्यू के लिए जब हम फॉर्म फिलअप किए जाने वाले थे तभी फिर से मेरे मम्मी पापा बोलने लगे इस बार नहीं जाना है और आगे देखने से होगा करके, फिर से वो लोग मुझे मिनिस्ट्री के लिए मना किए। అయితే +2 అయిపోయిన వెంటనే BA కోర్స్కి జాయిన్ అయ్యాను. 3 సంవత్సరాల కోర్సు. ఆఖరిలో ఇంకా పరీక్షలు అవుతూ ఉండగా, అవ్వనై ఉంటుండగా ఎఫ్ఎంపీబీలో చేరాలి అని నేను ఫామ్ కూడా ఫిలప్ చేసేసాను. మే 5వ తారీఖున నాకు పరీక్షలు ముగుస్తాయి. మే 8వ తారీఖునే ఎఫ్ఎంపీబీలో ఇంటర్వ్యూ పెట్టారు. కాబట్టి ఈ విషయాలను నేను ఇంట్లో చెప్పినప్పుడు అప్పుడు కూడా నా తల్లిదండ్రులు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఈసారి కాదు తర్వాత సరే చూద్దాము అని నన్ను ఆపివేశారు. फिर जब उसके बाद मेरे मम्मी पापा बोलने लगे, उसके बाद तो हम नहीं सुने और हम जाके हम प्रार्थना किए, प्रभु जी अगर आपने मुझे आपकी सेवकाई के लिए बुलाए हैं तो ज़रूर आप हमें जैसे भी करके लेके जाएंगे करके। वही वचन जो परमेश्वर ने मुझे पहली बार मेरी जो रियल साल्वेशन थी तभी जो परमेश्वर ने मुझसे बात किए थे यिर्मयाह 33:3 में, वही वचन को हम फिर से परमेश्वर उसके द्वारा बात किए। और जो वचन में लिखा है ना, आप कभी भी नहीं सोचे होंगे वैसे महान कार्य को करूँगा तेरे ज़िंदगी में करके। फिर वही वचन जब आया तभी हम अपने आप को मजबूत करके हम परमेश्वर की सेवा के लिए जाएंगे, जैसे भी हो हम नहीं रहेंगे करके हम अपने मम्मी पापा को बताएं। అయితే ఆ సమయంలో నేను నా తల్లిదండ్రుల మాటకు దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదని ప్రార్థన చేసుకొని, ప్రభువా నీవు నిజంగా నన్ను సేవకు పిలిచినట్లయితే దయచేసి ఏ విధంగానైనా మీరు నన్ను సేవకు తీసుకువెళ్ళండి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తిరిగి నన్ను ఏ మాట ద్వారా అయితే నా రక్షణ అనుభవంలో ఏ మాట ద్వారా అయితే దేవుడు నాతో మాట్లాడారు, తిరిగి ఆ దినాన అదే మాట ద్వారా దేవుడు నన్ను దర్శించారు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని దేవుడు మళ్ళా మాట్లాడుతూ, ఎలాగైనా నేను నిన్ను నడిపించగలనని భరోసా ఇచ్చినప్పుడు నేను ధైర్యంగా నా తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్ళి నేను తప్పక సేవకు వెళ్తాను, నేను ఇక్కడ ఆగిపోను అని చెప్పాను.
और बहुत सारे ऐसे थे कि घर में भी बोले और हमारे बहुत सारे जान पहचान के बोले उधर जाने से तो बहुत स्ट्रिक्ट है उधर, और ज़्यादा मिनिस्ट्री मतलब आसान नहीं है, बहुत मुश्किल है, तू कर पाएगी क्या करके बहुत सारे लोग आके नेगेटिव वाला वर्ड्स जो होता है ना वो बोलने लगे। అయితే నాకు తెలిసిన వారు, మా పరిచయస్తులు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ విషయాన్ని వారు తెలియచేశారు. అందరూ వచ్చి "నువ్వు సేవకు వెళ్తానంటున్నావు. సేవ అంటే చాలా కష్టతరమైనది. అది చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. నువ్వు చేయగలవా?" అనుకుంటూ చాలా వ్యతిరేక పరమైన మాటలే, నన్ను నిరుత్సాహపరిచే మాటలే పలికారు. फिर उसके बाद भी थोड़ा तो डर लगा कि कैसे करेंगे, लोग ऐसे बोल रहे हैं करके, लेकिन हम प्रार्थना किए अगर प्रभु जी आपने मुझे चुना है आपकी सेवकाई के लिए तो आप ज़रूर ये सारी बातों को हम भूल के आगे बढ़ने के लिए आप मदद करोगे करके, यही हमने प्रार्थना किया। అందరూ చెప్తున్న మాటలను బట్టి నాకు కొంచెం భయం వేసిన ప్రార్థన చేసుకుని, ప్రభా నీవు గనుక నిజంగా నీ సేవకి పిలిచినట్లయితే దయచేసి ఈ భయం అంతటినీ తొలగించి నేను ధైర్యంగా ఇవన్నీ మర్చిపోయి ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి నాకు మీరు తప్పక సహాయం చేస్తారు అని ప్రార్థన చేశాను. और तभी मुझे उतना बाइबल का नॉलेज भी नहीं था, बाइबल तो पढ़ते थे लेकिन नहीं समझते थे, और मुझे इंग्लिश भी पता नहीं था, तो उधर जाने से इंग्लिश में ही बोलना है करना है, ये सारे बातें था, खास करके बाइबल के बारे में उतना नॉलेज नहीं था, लेकिन फिर भी हम जैसे भी हो जाएंगे, उधर जो भी होगा परमेश्वर हमारे साथ होके हमारी अगुवाई करेंगे करके हम जाने के लिए तैयार हुए और हम इंटरव्यू के लिए गए। ఆ సమయంలో బైబిల్ గురించిన అంత జ్ఞానం కూడా నాకు లేదు. ఆ వయసులో ఇంగ్లీష్ కూడా సరిగ్గా నాకు మాట్లాడడం రాదు. ఈ పరిస్థితులన్నీ గురించి ఆలోచించుకున్నాను. కానీ దేవా, నాకు ఏ జ్ఞానం తెలియకపోయినా నీ గురించి నేర్చుకోవడానికి, ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలగడానికి, అవన్నీ నేర్చుకోవడానికి నీవు నాకు సులభతరంగా నువ్వు చేయగలవు ప్రభు అని ప్రార్థన చేసుకుని దేవునిలో ధైర్యం తెచ్చుకున్నాను. फिर उसके बाद जब हम इंटरव्यू में गए, इंटरव्यू में तो डर लगता है पहली बार ज़िंदगी का, तो हम सोचे शायद हम सिलेक्ट नहीं होंगे, ऐसा भी मन में था, लेकिन परमेश्वर की जो दया जो करुणा थी मेरे ज़िंदगी में, परमेश्वर ने मुझे उनकी सेवकाई के लिए चुना और मैं उधर 1 साल मिशनरी ट्रेनिंग किया। ख़त्म करने के बाद हम फील्ड में गए। ఇంటర్వ్యూ సమయానికి వచ్చేసరికి నాలో భయం వేసింది. నువ్వు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వవు అన్న తలంపులే నాకు వస్తూ ఉన్నాయి. కానీ దేవుని మహాదయని బట్టి దేవుడు ముందుగానే ఆయన సేవ కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆ ఇంటర్వ్యూ అంతట్లో కూడా సహాయం చేశారు. తర్వాత 1 సంవత్సరం ట్రైనింగ్ తీసుకున్నాక ఫీల్డ్లోకి నన్ను మిషనరీగా పంపించారు. जब हम पहले पंजाब फील्ड में गए और उधर 4 साल रहे, जब हम उधर पंजाब जाने के बाद 1 साल के बाद घर जाना होता है, 1 साल के बाद छुट्टी मिलता है, तो हम छुट्टी में घर गए थे। तभी एक आंटी मतलब दादी माँ की उम्र की है, वो आई, वो आके मुझे क्या बोली, मिलने के लिए आते हैं ना वैसे मिलने के लिए आई और बोली, और बेटा आपको पता है बचपन में क्या हुआ था, जब तू 1 साल की थी तभी आपके घर में प्रेयर हुआ था, तभी आपके दादाजी थे और आपको पता है आपको परमेश्वर की सेवकाई के लिए तुझे समर्पण किए थे आपके घर वाले, लेकिन घर में किसी को भी याद नहीं है। मैं उस प्रार्थना में थी और आपके नाम जो देने के समय हम उधर ही थे, इसीलिए मुझे उसके बारे में याद है करके तभी वो बताई। నేను ఫీల్డ్లోకి పంజాబ్ అనే రాష్ట్రానికి పంపబడ్డాను. అక్కడ 4 సంవత్సరాలు మిషనరీగా చేశాను. ఆ సమయంలో 1 సంవత్సరం గడిచిన తర్వాత మాత్రమే ఇంటికి వెళ్ళే సెలవు ఇస్తారు. ఆ సమయంలో నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు చూడడానికి వచ్చే జనంలో ఒక ఆంటీ, అంటే వృద్ధాప్య వయసు ఉన్నది ఆమెకి, మా తాతగారు వారి సమకాలికులు. ఆమె మా ఇంటికి వచ్చి నన్ను చూసి నాకు చాలా విషయాలు చెప్తా ఉంది. బిడ్డ, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. నీవు 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు
మీ ఇంటి వారందరూ ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నారు. ఆ ప్రార్థనలో నిన్ను సేవకి సమర్పించుకున్నారు. ఈ విషయాలు మీ ఇంట్లో వాళ్ళందరూ మర్చిపోయారు. ఆ సమయంలో మీ తాతగారు ఇంకా బ్రతికే ఉన్నారు. నీకు పేరు పెట్టే సమయం కూడా అదే, కాబట్టి నాకు ఈ విషయాలన్నీ బాగా గుర్తున్నాయి అని నాతో చెప్పారు. उसके बाद वो सुनने के बाद सच्ची में हम हैरान हो गए और बहुत खुश हुए कि हम परमेश्वर की सेवकाई में हैं और परमेश्वर मुझे कैसे करके, मेरी रास्ता तो दूसरी रास्ता में मैं जाने के लिए मेरा सपना दूसरा था, लेकिन परमेश्वर ने मेरी ज़िंदगी को बदला और अपनी जो उनकी मर्जी थी उनकी राह पर मुझे लेके आए। ఆ విషయాలు విన్న తర్వాత నా హృదయంలో చాలా సంతోషం వేసింది. చాలా దేవునిలో సంతోషించి, దేవా నాకు చిన్న వయసులోనే నా కళలు వేరేగా ఉన్నా కానీ మీ చిత్తాన్ని, మీ ఇష్టాన్ని నా జీవితంలో జరిగించుకోవడానికి మీరు నా జీవితంలో ఎలా కలుగ చేసుకున్నారో అందుని బట్టి ఎంతో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభా నీ చిత్త ప్రకారమే నన్ను నడిపించు అని దేవుణ్ణి అడిగాను. और उसके बाद हम ऐसे ही 4 साल हम पंजाब में सेवकाई किए। उसके बाद हम 2020 में झारखंड आए, लेकिन मिनिस्ट्री के द्वारा भी हम परमेश्वर मेरे परिवार में बहुत बड़ा कार्य भी किया है। मिनिस्ट्री में आने के बाद 3 साल के बाद मेरे पापा पहले उनका जो टीचर था, टीचर का काम जो करते हैं उनका रेगुलर नहीं हुआ था, वो गवर्नमेंट नहीं था, तो मेरे पापा उसके लिए बहुत ट्राई करते थे। लेकिन जब हम मिनिस्ट्री में आए उसके 3 साल बाद 2018 में उनका नौकरी जो उनका जॉब है वो रेगुलर हो गया, गवर्नमेंट हो गया। तो इसीलिए मैं परमेश्वर के नाम की धन्यवाद देती हूँ। आज चाहे हम इधर है, लेकिन परमेश्वर हमारे ज़िंदगी में जो हमारे परिवार में करते हैं हम कभी भी नहीं सोचते हैं, नहीं समझे होंगे, लेकिन परमेश्वर हमें कभी ऐसे नहीं छोड़ते और हमारी ज़िंदगी को बदलने के लिए परमेश्वर चाहते हैं जब हम अपने आप को समर्पण करते हैं। तो పంజాబ్ రాష్ట్రంలో 4 సంవత్సరాలు పరిచర్య చేశాను. ఆ సమయంలో 2020 సంవత్సరంలో నన్ను పంజాబ్ నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు. దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకి నా కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశారు. మొదటిగా ఏంటంటే, నా తండ్రి గారి ఉద్యోగము రెగ్యులర్ కాదు, ఆయన ఉపాధ్యాయుడు. రెగ్యులర్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు. వాటి కొరకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ 2018వ సంవత్సరంలో మా నాన్నగారి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగంగా మారింది. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియచేసుకుంటా ఉన్నాను. దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు అర్పించుకున్నప్పుడు దేవుడు మన జీవితాలన్నింటినీ కూడా ఆయనే ఎంతో అద్భుతంగా నడిపిస్తారు. वही है मेरी ये ज़िंदगी की गवाही है, जो परमेश्वर ने मुझे कैसे अपने सेवकाई के लिए बुलाए, क्योंकि उनकी जो कार्य, उनकी जो मर्जी हमारे ज़िंदगी में होता है, चाहे हम किसी भी राह पर चले, अगर वो चाहते हैं उनकी सेवकाई के लिए हम बुलाए गए हैं तो ज़रूर परमेश्वर हमें उनके लिए इस्तेमाल करेंगे और अभी तक हमें उनकी सेवकाई में इस्तेमाल कर रहे, इसीलिए ధన్యవాద పరమేశ్వర్కి. ఈ విధంగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు నా జీవితంలో ఆయన ఏర్పాటు ద్వారా నన్ను పిలుచుకొని నన్ను సేవకి పరిచర్కి వాడుకుంటూ ఉన్నారు. దేవుడు పిలిచిన ఏ ఒక్కరినైనా ఆయన తన ఇష్ట ప్రకారము తన చిత్తం నెరవేరడానికి తప్పక ఆయన కలుగు చేసుకొని ఆయన నడిపించుకుంటారు, ఆయన మహిమార్థం జరిగించుకుంటారు. इसीलिए सबको धन्यवाद हो। यही मेरी जीवन की गवाही और प्रभु आप सबको आशीष दे. ఇది నా జీవిత సాక్ష్యము. వినిన మీరందరికీ కూడా నా వందనాలు. దేవుడు మనందరినీ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలైనా ఈ మహా గొప్ప మిషనరీ ఉద్యమం కొరకు వందనాలు. ఆయా రీతులుగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇందులో పాలి భాగస్థులైన ప్రతి ఒక్కరి కొరకు వందనాలు. ఈ కార్యక్రమం చూసే వాళ్ళల్లో ఇంకా ఎంతమంది ఇలాంటి మిషనరీ ఉద్యమంలో పాలు పొందలేకపోతున్నారో వాళ్ళ హృదయాలను కరిగించి రక్షణ ప్రణాళికలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు అవ్వటానికి సహాయం చేయండి. నైనా ఎంతమంది వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూపించలేకపోతూ ఉన్నారు, ఆ పరిపూర్ణతలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను.
మీ కార్యక్రమం అంతా కూడా మీకే అప్పగిస్తూ ఉన్నాను. అదే సమయంలో అయ్యా ఈ కోవిడ్ని విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఎవరికి ఎలాంటి ప్రమాదకరమైన అనారోగ్యాలు బలహీనతలు ఏవి కూడా లేకుండా మమ్మల్ని కనికరించి నీ రాకడలే దినాల్లో ఉన్న మేము పరిపూర్ణమైన జ్ఞాన వివేకములతో మిమ్మల్ని వెంబడించే శక్తిని ప్రసాదించండి. మమ్మల్ని మా జీవితాలు, కుటుంబాలు, ప్రతి పరిచర్య మీ పరిశుద్ధాత్మకు అప్పగిస్తూ వందనాలు సమర్పిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మీకు తోడయండి మనల్ని అందరినీ కూడా ఈ మిషనరీ ఉద్యమంలో ముందుకు నడిపింపచేయునుగాక. ఆమేన్.